హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఈ 2025లో చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే డిఫెన్స్లో జాయిన్ అవ్వాలి, నాకు డిఫెన్స్లో జాబ్ కావాలనుకున్న వారికి చాలా మంచి నోటిఫికేషన్ అండి. మొత్తంగా మనకి 1161 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, మీకు మెరిట్ కూడా అవసరం లేదు. జస్ట్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అయితే మనకి నోటిఫికేషన్ అనేది తీయడం జరిగింది. చిన్న వయసులో చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఎవరైతే డిఫెన్స్లో జాయిన్ అవ్వాలని ఎయిమ్ ఉంటుందో వాళ్ళందరికీ చాలా మంచి నోటిఫికేషన్, మిస్ అవ్వద్దు. సో మిగతా డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలు చెప్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ కానీ, లేదా అప్లికేషన్ డేట్స్, అప్లికేషన్ ఫీ, అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో మీకు ఈ వీడియో అయితే క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మనకి ఇంకొక 3 డేస్లో నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అయినట్లయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఇబ్బంది పడతారు. కాబట్టి కొద్దిగా ముందుగానే మీకు అప్డేట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పోస్ట్ డేట్ ఇక్కడ చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 26/2/2025. సో దీనికి సంబంధించి అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ఇవ్వడం జరిగింది. కొంతమందికి వీడియో అనేది రీచ్ అవ్వలేదు, మళ్ళీ దానికోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది. మరి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వారికి, ఓపీసీ క్యాండిడేట్స్ వారికి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వారికి 100 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అనేది ఇచ్చారు. సో మనకి చాలా కొద్దిగా తక్కువగానే ఉంటుంది ఫీ పేమెంట్ అనేది. అండ్ ఎవరైతే ఫీమేల్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటారో, లేదా ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ట్రైబ్స్ కానీ, వీరందరికీ అసలు ఫీ పేమెంట్ అనేది లేదు. వారి రిజర్వేషన్ ప్రకారం వారైతే అప్లై చేసుకోవచ్చు. మనకి పాయింట్లు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిఐఎస్ఎఫ్కి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడండి అంటే 5/3/2025 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడన్నా అంటే 3/4/2025. మనకి 1 మంత్ వరకు అయితే టైం ఇచ్చారు. సో నీట్గా జాగ్రత్తగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో అయితే నేను క్లియర్గా చేసి పెడతాను. ఆ వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, మనకి ఏమి ఇచ్చారంటే మినిమం ఏజ్ లిమిట్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 23 సంవత్సరాలు అయితే ఇచ్చారు. మరి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందా వర్తించదా అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ గురించి మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే క్లియర్గా చెప్పాను. కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అని అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, వేకెన్సీ డీటెయిల్స్ గురించి అంటే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ కలిపి 1161 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. మన ఇంపార్టెంట్ లింక్స్ అంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మనకి క్లియర్ కట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మరి అప్లికేషన్ వెబ్సైట్ లింక్ ఎలా అంటే ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా మీకు అవైలబుల్ ఉంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఫర్ డాక్యుమెంట్స్ గురించి అయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అనేది. ఫస్ట్ వచ్చేసి మీ ఈ ఆన్లైన్ అనేది రిజిస్ట్రేషన్ 1 టైం రిజిస్ట్రేషన్ అండి. సో మీరైతే ఎక్కువసార్లు చేసుకోలేదు. ఫస్ట్ టైం అంటే 1 టైం రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టైం ఇచ్చారంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ కోసం మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుందని అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, పార్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి. మనకు కావాల్సిన ఏంటంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే కావాలి. సో మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు. మరి రిజిస్ట్రేషన్లో ఫస్ట్ స్టెప్ ఎలా చేయాలి, ఏంటి, ఏమేమి డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే లాగిన్ అనేది అయితే అడుగుతుందంట. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి బేసిక్ డీటెయిల్స్ అయినటువంటి మీ నేమ్ కానీ, జెండర్ కానీ, లేదంటే మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, ఇటువంటివి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మెయిల్ కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ అనేది మెన్షన్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందులో 1 టైం రిజిస్ట్రేషన్లో మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, లేదంటే మీ జెండర్ కానీ, ఇవన్నీ ట్వైస్ అంటే ఫస్ట్ మీరు ఎంటర్ చేసిన తర్వాత దాన్ని వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేస్తారండి ట్వైస్. ఏమైనా మిస్టేక్ వచ్చినట్లయితే మీరు మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అంటే ఫస్ట్ ఏదైతే ఇచ్చారో ఎంటర్ చేసినప్పుడు కూడా సేమ్ అదే ఉండాలి. అప్పుడైతే మ్యాచ్ అవుతుందని కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడైతే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుందంట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, మీ డీటెయిల్స్ అంటే ఏవైతే నేమ్స్ ఉంటాయో నేమ్స్ అన్ని మెరిక్యులేషన్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు. ఫాదర్ నేమ్ ఎగ్జాక్ట్గా ఫిల్ చేయాలి, మదర్ నేమ్ కూడా తప్పు లేకుండా ఫిల్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పు ఉండకూడదు. మెరిక్యులేషన్ లాగా అందులో మెరిక్యులేషన్ ఏ విధంగా ఉంటే అలా ఫిల్ చేయాలంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, జెండర్ కూడా సేమ్ అంతే కరెక్ట్గా అయితే ఇమ్మంటున్నారు. అండ్ నెక్స్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేవి, బేసిక్ డీటెయిల్స్ సేవ్ అవుతాయని అయితే చెప్తున్నారు. ఇవైతే మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చారు అంటే
మీ మొబైల్ నెంబర్కి అండ్ మెయిల్ ఐడికి ఓటీపీలు అయితే వస్తాయంటండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఓటీపీస్ అవి వస్తాయంట. సో అవి అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయమని అయితే చెప్తున్నారు. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఆన్ కన్ఫర్మేషన్ యువర్ డేటా విల్ బి సేవ్డ్, మీ డేటా అనేది సేవ్ అవుతుందని అయితే క్లియర్గా ఇచ్చారు. అండ్ ఎస్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ విల్ బి సెండ్ టు యువర్ రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. మీకు ఆల్రెడీ చెప్పాను, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మొబైల్ ఐడికి మీ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. అంటే మీ పాస్వర్డ్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ సెండ్ చేయడం జరుగుతుంది అని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇంకోటి ఏంటంటే లాగిన్ యూజర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ యూజర్ నేమ్ అండ్ ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ ప్రొవైడెడ్ టు యూ యువర్ మెయిల్ మొబైల్ నెంబర్. మన సేమ్ స్టెప్ అయితే మనకి కింద ఇచ్చారు. నోట్ అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా ఒక పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే యు ఆర్ అగైన్ cautioned that name, father name, mother name and date of birth should be filled exactly as recorded in matriculation certificate. మీది ఏదైతే మెట్రికులేషన్ సర్టిఫికేట్లో డీటెయిల్స్ ఉంటాయో ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ నేమ్ కానీ సో ఇవన్నీ జాగ్రత్తగా తప్పులు లేకుండా ఫిల్ చేయండి అని మనకి నోట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంటే మీరు ఆ విధంగా అయితే ఫిల్ చేయండి, అప్పుడైతేనే మనకి రిజెక్ట్ అనేది అవ్వదు. లేదు అనుకున్నట్లయితే మీ యొక్క ఏదైతే ఈ అడ్మిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఉందో సో ఇది అనేది మీకు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అని అయితే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో దీని ప్రకారంగా మీరైతే ఒకసారి చెక్ చేసుకొని అప్పుడైతే అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనకి ఏమేమి రిక్వైర్డ్ అవుతాయి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొద్దిగా చెప్పాను. సో దానికి సంబంధించి మీరైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ మనకు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని కూడా ఫాలో అవుతుండండి. మీకు డైలీ అప్డేట్స్ అనేవి యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా మీకు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే దొరకడం జరుగుతుంది.